నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ముఖ్యంగా కన్నప్ప మూవీ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో కన్నప్ప మూవీ కాంట్రవర్సీకి గురవుతుంది. కన్నప్ప షూట్ జరిగినప్పటి నుంచే ట్రోల్స్, కాంట్రవర్సీస్, మంచు ఫ్యామిలీ గొడవలు ఇవన్నీ మనం చూస్తున్నాం. అలాంటిది ఈ కన్నప్ప మూవీకి సంబంధించి ఇప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దాంట్లో బ్రహ్మానందం గారి క్యారెక్టర్, సప్తగిరి క్యారెక్టర్, పిలక గిలక అనే క్యారెక్టర్స్ ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ఇది కాంట్రవర్సీకి గురవుతుంది. బ్రాహ్మణులు అంటే కించపరిచే విధంగానే సినిమాలు తీస్తారా? బ్రాహ్మణులు వేసుకునే పవిత్రమైనటువంటి పిలకకి సంబంధించి పిలక గిలక అని ట్రోల్ చేస్తారా? అంటే ఫన్నీ క్యారెక్టర్స్గా ఎందుకు బ్రాహ్మణ్స్ని ఎంచుకుంటున్నారు అని చెప్పేసి ఇప్పటికే బ్రాహ్మణ సంఘాలు వాళ్ళ నిరసన కార్యక్రమం చేస్తున్నాయి. బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిక కూడా చేసినాయి. కన్నప్ప మూవీకి సంబంధించి ఈ పిలక గిలక అనే ఒక క్యారెక్టర్ని తీసేయాలి, బ్రాహ్మణులు ఎందుకు కించపరుస్తున్నారు? గతంలో కూడా 2012లో ఇదే దేనికైనా రెడీ అయిన సినిమాలో కూడా మంచు విష్ణు బ్రాహ్మణులను ఉద్దేశించి బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా 2012లో మంచు మోహన్ బాబు ఇంటి ముంగట ధర్నా చేస్తే మంచు మోహన్ బాబు పురోహితులని, 2 రాష్ట్రాలకు చెందినటువంటి పురోహితులను, అర్చకులపై ఇద్దరిపైన దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాడి చేసి వాళ్ళే కేసులు పెట్టారు 2 తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పేసి ఇప్పటికే బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు మురళీధర శర్మ గారు కూడా లైన్లో జాయిన్ అవుతున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు గురుగారు చిన్న లైవ్ లో ఉన్నాను. ఈ కన్నప్ప సినిమాకి సంబంధించి ఈ కన్నప్ప సినిమాలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్, బ్రాహ్మణులుగా బ్రహ్మానందం గారు, సప్తగిరి గారికి సంబంధించి పిలక గిలక అనే ఒక పోస్టర్ ని చిత్ర యూనిట్ లాంచ్ చేసింది. దీనికి సంబంధించి బ్రాహ్మణులు ఇప్పటికే బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మేము ఖచ్చితంగా దీనిపైన మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము, విత్డ్రా చేసుకోవాలి, మా పైన కామెడీ చేయొద్దు, మేమే దొరికినామా కామెడీ చేయడానికి, మమ్మల్ని గురువుగా భావిస్తారు, ఎప్పుడు ఎక్కడైనా దండం పెడుతుంటారు, కానీ సినిమాలో ఎందుకు మమ్మల్ని కించపరుస్తారు అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు బ్రాహ్మణ సంఘం. సో మిమ్మల్ని లైన్లోకి తీసుకోవడం జరిగింది. ఏం చెప్తారు గురుగారు? వాస్తవానికి ఇది ఒకటి అని కాదు, వాళ్ళు చేసినటువంటి ఒక 2-3 సినిమాలలో కూడా బ్రాహ్మణులకు సంబంధించి కొంచెం ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు వారు పెట్టారు. ఈ మంచు విష్ణు గారికి సంబంధించిన మూవీస్, లాస్ట్ అదేదో హన్సిక మూవీ ఉంటున్నారు దేనికైనా రెడీ, ఆ సినిమాలో హలీం అని గాని, ఆ పిల్లవాడు భరత్, అదేదో ఆ టాపిక్ లో అక్కడ గాని, దాని తర్వాత మరొక మూవీ అంటే వీరికి వేరే అదర్ క్యాస్ట్ కు సంబంధించినటువంటి ఏమైనా ఉన్నవి చేయొచ్చు, కావాలి అని చెప్పే చేస్తున్నారు. ఇది తప్ప మరొకటి ఏమిటి? గతంలో 2-3 సినిమాలు చేశారు కదా ఇట్లనే. అవును. సో హిందువులు ఖచ్చితంగా, హిందువులలో ఈ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వారు ఖచ్చితంగా పోరాడాలి. దీనికి సంబంధించింది అంతా అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఉంటుంది, కామెడీ అనే దగ్గరికి ఉంటుంది, ఉండదని కాదు. వెనకటి కాలంలో కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో హిందువుల మనోభావాలు గాని, బ్రాహ్మణుల మనోభావాలు గాని అనేటువంటివి కొంత ఎక్కువగా అంటే ఇది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది కనుక ఇది 100% తప్పుగానే భావన. కన్నప్ప మూవీ అందులో ఈశ్వరునికి సంబంధించి లాస్ట్ లో కాళహస్తి అని చెప్పి ఒక మూవీ ఉంటుంది, కన్నప్పకు సంబంధించింది. ఎంత బాగుంటుంది ఆ మూవీ, ఒకసారి చూడండి, అందరూ చూడొచ్చును. విన్నారా? కాళహస్తి అని చెప్పి మన ఆ యొక్క మూవీలో ఎంత అద్భుతంగా నటిస్తారు అంటే, అక్కడ ఉండేటువంటి ఆ యొక్క తాతగారు గాని, ఆ యొక్క భగవంతుడు సాక్షాత్ వస్తారండి వారి యొక్క భక్తికి. ఇట్లా ఈ విధంగా చేసేది కనుక 100% తప్పది, ఖండించుడే. గురుగారు సినిమా సన్నివేశాలు తీసేయాలంటారు? ఖచ్చితంగా తీసేయాలి కదా 100%. లేదా దాన్ని సంబంధించింది వారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎందుకు ఏమిటి అనేది. విన్నారా? సరే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. ఓకే గురుగారు. మొత్తానికి బ్రాహ్మణ సంఘాలు ముఖ్యంగా వాళ్ళ మనోభావాలు అయితే దెబ్బతింటున్నాయి. ఖచ్చితంగా కర్మ వెంటాడుతుంది. ఆల్రెడీ వాళ్ళు మానసికంగా, ఆర్థికంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఇంకా ఎందుకు బ్రాహ్మణులను చిన్నచూపు చూసే అవకాశం ఉంది? ఎందుకు ఈ విధంగా ఫన్ క్రియేట్ చేస్తున్నారు? అసలు దేవులుగా భావిస్తారు బ్రాహ్మణులను మొక్కుతారు, చాలా మంది పాదాలకు దండాలు పెడతారు, దేవుడి స్వరూపంగా చూస్తారు. నిత్యం బ్రాహ్మణులు కూడా దేవుడికి పూజలో కానీ, దేవుడి అభిషేకంలో కానీ, దేవుడి నామస్మరణతో ఎప్పుడు దేవుడి జపం చేస్తున్నటువంటి అంత పరమ పవిత్రమైనటువంటి వ్యక్తులను ఎందుకు కించపరుస్తున్నారు? మానుకోవాలని చెప్పేసి ఇప్పటికే బ్రాహ్మణాల సంఘాలు చెప్తున్నాయి. గతంలో కూడా వాళ్ళపైన దాడి జరిగింది అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. రీసెంట్గా చూస్తుంటే మోహన్ బాబు గారు
పర్సనల్గా ఆయన ఫ్యామిలీ పరంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఇద్దరు కొడుకుల తగాదా దగ్గర నుంచి జర్నలిస్ట్ పైన దాడి దగ్గర నుంచి ఆయన గౌరవానికి భంగం కలిగిందంటే ఖచ్చితంగా కలిగింది. ఇలాంటివి మానుకోవాలి, లేకపోతే ఇంకా కూడా మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.